కావలి పట్టణంలో వేసవిలో తలెత్తే తాగునీటి ఎద్దడి సమస్య రాకుండా నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా శానిటేషన్ చెత్తబొట్టులు పెట్టే గ్రిల్స్ అలమరను ప్రారంభించారు. అనంతరం వార్డులో చిరు వ్యాపారులు స్థానికులతో మాట్లాడి వారి వ్యక్తిగత వార్డులో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 25వ వార్డులో నివాసాలపై 11 kV LT విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అక్కడే ఉన్న ఏఈ వసంతరావుతో ఎమ్మెల్యే మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. వంటేరు వరదారెడ్డి పార్కు అభివృద్ధికి అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ కావలి పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి అందుబాటులో ఉన్న పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. వీటిని అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావాలని, ఆ పార్కులకు దాత పేరు పెడతామని కోరారు. కావలి పట్టణంలో గత పాలకులు సృష్టించిన సమస్యలను అధ్యయనం చేస్తున్నామని, తన పర్యటనలో గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుర్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, కావలి కాల్వ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ మధుబాబు నాయుడు, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, శానం హరి, తలపనేని ప్రభాకర్, నాయబ్ రసూల్, ఎలక్ట్రికల్, మున్సిపల్, సచివాలయం, మెప్మా అధికారులు పాల్గొన్నారు. మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణం అనాదిగా కూడా ఎన్నో సమస్యలతో నిలవైనటువంటి పట్టణంగా తయారు చేశారు గత పాలకులు. వాటన్నిటినీ సరిదిద్దాలి, ప్రజలు సుఖశాంతంతో జీవించే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అందులో భాగంగా ఈ రోజున ఇంటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం, ప్రభుత్వ అధికారులు ప్రతి వార్డుని జియో ట్యాగ్ చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా పట్టణ సమస్యలు రెండింటినీ కూడా ఈ రోజున మేము అధ్యయనం చేయడం జరుగుతుంది. 25వ వార్డులో సంచరించినప్పుడు ప్రధానంగా కూడా చాలా ఇళ్ల మీద 11 kV లైన్స్, LT లైన్స్ ఇళ్ల మీదనే కరెంటు తీగలు ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా ప్రాణభయంతో జీవిస్తున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కారం చేయమని వివిధ రకాలుగా ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. రెండవటువంటి ప్రధానమైనటువంటి సమస్య, దాదాపు 300 ఎకరాల్లో ఇక్కడ లేఅవుట్ వేసి ప్రభుత్వమే ఆక్షన్ ద్వారా ఫ్లాట్లు అమ్మడం జరిగింది. కొంతమంది వీకర్ సెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గత పాలకుల ఆలోచనలు, గతంలో ఉన్నటువంటి అధికారులు, కోర్టు కేసుల వల్ల ఇవన్నీ కూడా కొంత భాగం ఈ రోజున 22A కింద పడి ప్రభుత్వ భూములుగానే ఉండిపోయినందువల్ల ఇళ్ళు అయితే ఉన్నాయి, ఇళ్లలో నివసిస్తున్నారు, కానీ ఏ ఒక్క అవసరానికి కూడా దాన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరించమని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వంటేరు వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కింద ఎక్స్ఎమ్మెల్యే గారైనటువంటి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో 2008లో పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పార్కు ఏర్పాటు చేసిన నాటి నుంచి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో సరైనటువంటి సౌకర్యాలు లేని కారణం వల్ల ఆ పార్క్ అంతా కూడా నిర్వీర్యం కావడం జరిగింది. అందుకని పార్కుని ఆధునీకరణిస్తే వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్, అదేవిధంగా జిమ్ ఐటమ్స్, ఈవినింగ్ టైం సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వాక్ చేసిన తర్వాత కూర్చోలేదట్టు బల్లలు కానీ మాకు వేస్తే మేము అందరం యూటిలైజ్ చేసుకుంటామని ఈ ప్రాంత వాసులందరూ అడుగుతున్నారు. దానికి ఎక్స్ఎమ్మెల్యే గారితో కూడా చర్చించడం జరిగింది. వారిని మళ్ళా దీనికి కొంత నిధులు వెచ్చించి అతి తొందరలో వారు కూడా పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి ధనవంతులకి, దాతృత్వం గల మనసున్న మనుషులందరినీ కోరుతున్నా, కావలి పట్టణంలో 32 పార్కులు ఉన్నాయి. ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి మీ తల్లిదండ్రుల పేరు కావచ్చు, మీ పూర్వీకుల పేరు కానీ పెట్టమంటే మేము మున్సిపాలిటీ ద్వారా పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి మీరు ఆ పార్కుని అభివృద్ధి చేసే పక్షంలో ఆ పార్కుని మీ కుటుంబ సభ్యులు పేరు మీదనే పార్కుగా నామకరణం చేస్తాం. తల్లిదండ్రులు ఇచ్చిన కీర్తిని అనుభవిస్తున్నాం, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాం. వాళ్ళను గుర్తుంచుకునే విధంగా, సమాజానికి వాళ్ళ కీర్తి పతాకానికి చేరే విధంగా మనం వాళ్ళని నెమరు వేసుకునే విధంగా పరిచయం చేస్తే ఇదే మన జన్మకి సార్థకత అవుతుంది.
మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.